దేవునికి మహిమ కలుగునుగాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావటానికి ప్రభు సహాయం చేస్తున్నట్లుగా యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. యుద్ధము ప్రతిష్ఠించుడి, యోధులందరూ సిద్ధపడి రావలెను. అవును పిల్లరా, ఈ ప్రస్తుత కాలమందు మనము పోరాడుచున్నటువంటి అంధకార సంబంధుడగు లోకనాథుడితో మనం పోరాడటానికి దేవుని పిల్లలమైనటువంటి మనము యుద్ధ సంబంధులమై ఉండాలి. పోరాడేటువంటి అనుభవం కలిగిన వారమై ఉండాలి. యోధులముగా సిద్ధపడే వారంగా ఉండాలి. పిల్లరా, ఇటు నుండి ఏ సమస్య వస్తుందో మనకు తెలియదు, ఏ పోరాటాన్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే వాడు దొంగ వలె మన మీదకు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక నేడు దినాన శ్రమైనా, శోధనైనా, ఇబ్బంది అయినా నువ్వు ఎదుర్కోబోతున్నప్పుడు సిద్ధపాటు కలిగి ఉండు. ఎందుకంటే దేవుని యొక్క శక్తి నీకు తోడై ఉంది. ప్రభు యొక్క కృప మనకు తోడై ఉంది. ఆయనే మన ముందర ఉండి యుద్ధ సన్నద్ధుడై ఉండి మనకు పోరాటం నేర్పినాడు. ఇశ్రాయేలు ప్రజలకు పోరాడుట నేర్పించిన దేవుడు మనకును ఈ దినాన్న అట్టి పోరాటపు యోధులుగా సిద్ధపరచునుగాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.